అనసూయకు చెప్తున్నా, నాగబాబుకు చెప్తున్నా, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు ఒక హుందాతనంగా ఉండాలి. మా వయసుకి మేము గౌరవిస్తున్నాం. అనసూయ నాలుక వస్తాం ఇంకొకసారి ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి సోషల్ మీడియాలో మళ్ళీ పెట్టావనుకో. సుమా ఉంది, ఎంతమంది లేరమ్మా యాంకర్లు? సాయి పల్లె ఉంది, అనుష్క ఉంది, వాళ్ళు హీరోయిన్లు గారా? గోరెంటాక్ సినిమాలో జయప్రద, జయసుధ 100 రోజుల సినిమాలో 300 రోజులు ఆడిని జమున గారు ఉన్నారు. వాళ్ళందరూ అట్లనే ఇప్పుకొని చూపించిరా? నీవు ఇప్పుకొని చూపించి సంపాదించిన డబ్బు ఏమైనా చారిటబుల్ ట్రస్ట్కి ఇస్తున్నావా, లేకపోతే సమాజాన్ని ఏమైనా మారుస్తున్నావా? నీ కొంపలో నువ్వే కదా ఎంజాయ్ చేస్తున్నావు. లావిష్గా 50 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నావు. ఎవడు నీలాగే యాంకర్లు చేసేటోడు తిననిక తిండి లేదు. ఆ పావల ఆమె ఉంది కదా చామల, ఆమె పరిస్థితి చూడు, మంచి మంచి రోల్స్ చేసింది. ఇగో ఇలాంటి వాళ్ళని ఆమె ఒళ్ళు మంచి నిండగా అప్పుకునేది. మరి ఇట్లా ఒళ్ళు అమ్ముకుంటే మనకు ఇక బజారులకు తేడా ఏముంటుంది? బజారులన్నా ఆలోచిస్తారు వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ పిల్లల కోసం. ఓ టైమింగ్స్ ఉంటుంది. ఈ బరిదెగించింది ఏది పడుతుంది. నేనైతే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఎంతవరకైనా రెడీగా ఉన్నా. నేను 100% శివాజీకి నేను సపోర్ట్ చేస్తున్నా, చేసి తీరుతా. శివాజీ లాంటి వాళ్ళు, మగవాళ్ళు, మహిళలకు సపోర్ట్ చేసేవాళ్ళు చెప్పినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఒక స్త్రీని ప్రకృతితో వర్ణించిండు మనని. అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని, సరే అండి చిన్న వ్యక్తి ఉండొచ్చు, చిన్న హీరో ఉండొచ్చు, కానీ పెద్ద మనసు. ఆ పెద్ద మనసుతో చెప్పిన మాటను మనం పట్టించుకోకపోతే మీ కర్మ. లుల్లు మళ్ళా ఇదే హీరోయిన్ డ్రెస్ మొత్తం వెళ్ళిపోతే ఆ ఎల్ల సమాజంలో ఇన్క్లూడ్ నేను కూడా, నా పరువు కూడా పోయేది. ఒక మహిళ పరువు పోతే ఇంకో మహిళ పరువు పోయినట్టే. అది చెప్పాడమ్మా. నువ్వు ఇప్పుకుంటావా, నువ్వు దాచుకుంటావా, ఆయనకి ఎందుకమ్మా? ఆయన చెప్పేదాన్ని చెప్పిండు. హీరోయిన్స్ నా సిస్టర్స్ జాగ్రత్త అన్నాడు. ఇది ఉరికొచ్చింది ఇక అనసూయ. ఎందుకంటే ఎవరి దొంగ అంటే గుడ్డబట్టలు దొంగ, దానికి అదే కదా ఇప్పుకొని తిరిగేది. డబ్బు అనేది ఇలా కాదమ్మా సంపాదించేది. డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి, మంచి మార్గాలు ఉన్నాయి. మంచి మార్గాలలో పోదాం. నీతిమైన రాజకీయాలు చేయి. నువ్వు మంచిగా మగోడితో సమానంగా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నావు చెప్పు. అలాగా వార్డు మెంబర్ కావాలనుకుంటున్నావు, సర్పంచ్ కావాలనుకుంటున్నావు, అట్లా ఎదుగు. అది నీ స్వేచ్ఛ, నీ ఇష్టం. కానీ